తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. అందరికీ శుభోదయం. ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు దినఫలాలలో మొదట మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారు ప్రారంభించిన కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఈరోజు గోసేవ చేస్తే మీకు అన్ని అనుకూలంగా జరిగే అవకాశం ఉంది. ఇక వృషభ రాశి వారికి కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదవాలి. మిథున రాశి వారు మంచి ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభం ఉంటుంది. శ్రీ లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది. ఈరోజు కర్కాటక రాశి వారు మంచి పట్టుదలతో అనుకున్న పనులన్నీ సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. సింహరాశి వారు కీలక విషయాలలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది. కన్యరాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజంతా కులాసాగా గడుస్తుంది. నూతన ప్రయత్నాలు సానుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీ లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. తులారాశి వారికి ఈ రోజంతా శుభకాలం. సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. ప్రారంభించిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య స్థితి ఉంది. ఇష్టదేవతా స్తోత్రం చదవడం మంచిది. వృశ్చిక రాశి వారు ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. శత్రువులపై నైతిక విజయం సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. శని ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశి వారికి మిశ్రమ కాలం. ఉత్సాహంగా పనిచేయాల్సి ఉంటుంది. గొప్ప సంకల్ప బలంతో ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలతో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక మకర రాశి వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉంటారు. శ్రీ ఆంజనేయ స్తోత్రం పారాయణం చేస్తే మంచిది. కుంభరాశి వారికి పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. ధన ధాన్య లాభాలు ఉన్నాయి. మనసౌఖ్యం ఉంటుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. హనుమంతుని ఆరాధన శుభప్రదాన్నిస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్ర ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. శ్రీ విష్ణు ఆరాధన శుభకరంగా ఉంటుంది. శుభమస్తు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత విలువైన సమాచారాన్ని పొందడానికి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాము. ధన్యవాదాలు.